హాయ్ ఫ్రెండ్స్, మనం ఏఐలో ఇమేజ్ జనరేట్ చేయటం అలాంటి వీడియోస్ చూస్తూ ఉన్నాము. సో అంటే మల్టిపుల్ ఏఐ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి ఇమేజ్ జనరేట్ చేసేవి. మనం ఇంతకుముందు చాట్ జీపీటీ తోటి, సొరా తోటి ఎలా వీడియోస్ చేయాలనేది చూసాము. ఇప్పుడు వచ్చేటప్పటికి నేను ఇంకొక టూల్ మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేటప్పటికి గూగుల్ టూల్. దీంట్లో మనం అన్లిమిటెడ్గా ఇమేజెస్ని క్రియేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ టూల్ తోటి ఒకటే ప్రాబ్లం, ప్రజెంట్ ఇది ఇండియాలో అవైలబుల్ లేదు. సో అందుకోసం మనం దీన్ని విపిఎన్ ఆన్ చేసి మనం యూఎస్లో ఉన్నట్లు లేదంటే అదర్ కంట్రీలో ఉన్నట్లు మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి labs.google.com/fx అనేది టైప్ చేస్తే మనకి టూల్ ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి ఉన్నటువంటి టూల్. మనం ఇంతకు ముందు కూడా ఇమేజ్ క్రియేషన్కి సంబంధించి మనం చూసాము. సో ఇక్కడ నేను మీకు 2 టూల్స్ చూపిస్తాను. సో 2 కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న టూల్ వచ్చి విస్క్. ఇది లాంచ్ టూల్ క్లిక్ చేశాను నేను. సో ఇప్పుడు మనకి టూల్ ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ అడుగుతుంది. మీ జీమెయిల్ ఐడి తోటి మీరు సైన్ ఇన్ చేయొచ్చు. సో ఇలా వస్తుంది విస్క్ టూల్. సో ఇక్కడ ఎంటర్ టూల్ క్లిక్ చేస్తే మనకి ప్రాంప్ట్ ఇవ్వటానికి విండో ఒకటి కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు ఇమేజెస్ కానీ అలాగే సీన్కి సంబంధించి కానీ ఏవైనా సరే మీరు యాడ్ చేయడానికి కూడా ఇక్కడ చూపిస్తుంది. సో అది కూడా చూద్దాం మనం. జనరల్గా మనం విపిఎన్లో ఉన్నాం కాబట్టి కొంచెం స్లోగానే ఉంటుంది, ఎందుకంటే రియల్ ఐపీలో రన్ అవ్వట్లేదు. సో విపిఎన్ సర్వర్ ఐపీ ఉండేటువంటి స్పీడ్ని బట్టి టూల్ లోడ్ అయ్యేది కూడా ఉంటుందన్నమాట. సో కొంచెం స్లోగా ఉండొచ్చు. సో దాన్ని బట్టి కూడా మన స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి టూల్ ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ మనం ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు. అలానే మనం ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. మనము ఇక్కడ చూస్తే సబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్కి రిలేటెడ్ మనం టెక్స్ట్ ఇవ్వచ్చు, లేదంటే అది ఏ సబ్జెక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేయొచ్చు. అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే మనం ఇప్పుడు ఒక ఆఫీస్ రూమ్లో ఉన్నాం అని చెప్పి అనుకుందాం. ఆఫీస్ రూమ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు మనకి ఉండాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ ఏంటి? సో ఒక టేబుల్ ఉండాలి, ల్యాప్టాప్ ఆర్ పీసీ, డెస్క్టాప్ పీసీ ఉండాలి. అలానే పక్కన ఒక వాటర్ బాటిల్ ఆర్ కాఫీ మగ్, ఆఫీస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యేలాగా. సో ఒక డెస్క్. సో ఇవి సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ. వాటర్ బాటిల్ అనేది ఒక సబ్జెక్ట్, అలానే ల్యాప్టాప్ ఒక సబ్జెక్ట్, టేబుల్ ఒక సబ్జెక్ట్. ఇలాంటిది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి, మనకి ఏం కావాలి అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సీన్. ఇది అసలు ఏం సీను అంటే మనం ఎక్కడున్నాం, లొకేషన్ ఏంటి, ఏ లొకేషన్లో ఉన్నాము, అసలు సీన్ ఏంటి. సో దానికి సంబంధించిన ఇమేజ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అలానే స్టైల్, మనకి అసలు ఏ స్టైల్లో కావాలి, కార్టూన్ స్టైల్ కావాలా, లేదంటే సినిమాటిక్ స్టైల్ కావాలా, గిమ్లీ స్టైల్ కావాలా, అసలు ఏ స్టైల్లో మనం దీన్ని తీయాలనుకుంటున్నాం. సో వీటిని మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవేం ఐడియా లేదు, సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ని ఇమేజ్గా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో హైడ్ ఇమేజ్ కొట్టేస్తే వెళ్ళిపోతాయి ఇట్లా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చేస్తాం. సో ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. అలానే వీడియో. సో ఇది ప్రజెంట్ మనకి అవైలబుల్ లేదు. దీన్ని డిఫరెంట్ వేలో చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ఇప్పుడు వద్దు, ఇమేజెస్ గురించి చూస్తున్నాం కాబట్టి ఓన్లీ ఇమేజెస్ గురించే నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి ఏ సైజ్ ఆఫ్ ఇమేజ్ కావాలి, స్క్వేర్ 1:1 కావాలా, పోర్ట్రేట్ 9:16 కావాలా, ల్యాండ్స్కేప్ 16:9 కావాలా, మనకి ఎలా కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఫిల్టర్స్ ఉంది కదా, ఈ ఫిల్టర్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సీడ్ ఈ సీడ్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. సో మోడల్ వచ్చేటప్పటికి మనకి క్వాలిటీ ఎలా ఉండాలి, నార్మల్ క్వాలిటీనా ది బెస్ట్ క్వాలిటీ కావాలా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ అనేది జనరేట్ చేద్దాం. ప్రాంప్ట్ అనేది మనం సపోజ్ టైప్ చేయడానికి టైం పట్టింది కాబట్టి మనం చాట్ జీపీటీ నుంచి తీసుకుందాము. సో నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అదేంటి అంటే ఒక సౌత్ ఇండియన్ గర్ల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నది, నాకు
కావాలి అని చెప్పి ఇచ్చాను. సో దీనికి రిలేటెడ్ ప్రాంప్ట్ వచ్చింది. ఈ ప్రాంప్ట్ని ఇక్కడ ఇస్తున్నాను. సో ఇక్కడ రియలిస్టిక్ 35mm. సో మనకి ఎలా కావాలి అనేది మళ్ళీ ఒకసారి స్పెసిఫై చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది 2 ఇమేజెస్ని మనకి క్రియేట్ చేస్తుంది. ఇక్కడ 2 ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. కొంచెం టైం పడుతుంది ఇమేజెస్ క్రియేట్ అయ్యే వరకు. మనం కొంచెం ఓపిక్గా ఎదురు చూడాలి. సో ఇలా మనం అన్లిమిటెడ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఫ్రీ క్రెడిట్స్ అనేది అయితే ఏమీ ఉండదు. అన్లిమిటెడ్గా మీరు ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీకు కేవలం పేషెన్స్ కావాలి, ఓపిక. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా ఇమేజెస్ని క్రియేట్ చేయదు. ఎందుకంటే మనం ఈ VPNలో వర్క్ చేస్తాం కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ కార్టూన్ రిలేటెడ్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. 2D కార్టూన్ రిలేటెడ్, 3D కార్టూన్ రిలేటెడ్, గింబ్లీ స్టైలు, అలానే సినిమాటిక్ స్టైలు, రియలిస్టిక్గా ఉండేవి. మనం ఇలాంటి ఇమేజెస్ ఏవైనా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. కానీ టెక్స్ట్ బేస్డ్ ఇమేజెస్ మాత్రం మనం ఇక్కడ క్రియేట్ చేయలేం. ఎందుకంటే మనం ఒక ఇమేజ్ మీద టెక్స్ట్ వచ్చే విధంగా మనం నిన్న క్రియేట్ చేసాం. ChatGPTలో మన ప్రీవియస్ వీడియోస్లో క్రియేట్ చేసాము. సో ఆ మోడల్లో ఇమేజ్ మీద ప్రమోషనల్ కంటెంట్ కానీ, టెక్స్ట్ కానీ, లేదంటే కంపెనీ లోగోస్ కానీ వచ్చే విధంగా అయితే మనం క్రియేట్ చేయలేము. టెక్స్ట్ యాక్యురేట్గా రాదు. టెక్స్ట్ రాకుండా ఓన్లీ సీనరీ రిలేటెడ్ ఇమేజెస్ అయితే మనం ఎక్సలెంట్గా దీంట్లో క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మన ఇమేజెస్ రెడీ అయిపోయినాయి. ఇక్కడ చూస్తే 2 ఇమేజెస్ వచ్చినాయి. మీకు రెండిట్లోనూ డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే లాంగ్లో బ్లర్ అయినటువంటి ప్లాంట్స్, ఒకటి వచ్చి క్లారిటీగా కనిపిస్తున్నటువంటి ప్లాంట్. ఇక్కడ పెన్ స్టాండ్ ఒకటి ఉంది, ల్యాప్టాప్, కాఫీ మగ్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఒక నోట్ ప్యాడ్ అండ్ బుక్ ఉంది. గర్ల్ చాలా చీర్ఫుల్గా, జాయ్ఫుల్గా చూస్తుంది. వీడియో కాల్ ఆర్ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మీరు పక్కనున్న ఇమేజ్లో ఈ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ప్లాంట్ బ్లర్లో ఉందో అది ఉంది. కొంచెం ఆకులు చేంజ్ ఉన్నాయి. ఇంకొక ప్లాంట్ కూడా ఇక్కడ అడిషనల్గా యాడ్ అయ్యింది. విండో స్టైల్ మారింది. ఇక్కడ టేబుల్ మీద ఉన్నటువంటి ప్లాంట్ కూడా డిఫరెంట్ ప్లాంట్ వచ్చింది. అలానే పెన్ స్టాండ్ లేదు. ఇక్కడ మొబైల్ వచ్చింది రైట్ సైడ్ ఉండాల్సిన కాఫీ మగ్ లెఫ్ట్ సైడ్కి వచ్చింది. నోట్బుక్ అలానే ఉంది. సో డ్రెస్ చేంజ్ అయ్యింది, దుపట్టా చేంజ్ అయ్యింది. అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా సోఫా సెట్స్ ఇవి కూడా చేంజ్ అయినాయి. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ మీద కనిపిస్తుంది బ్యాక్ సైడ్. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక ప్లాంట్ కిందకి హ్యాంగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో వీటిని మనం ఒక్కొక్క ఇమేజ్ని కూడా చూడొచ్చు ఇది ఎలా ఉంది అనేది. ఈ ఇమేజ్ని మనం రిఫైన్ చేసుకోవచ్చు, మాడిఫై చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మనం రిఫైన్ క్లిక్ చేస్తే, ఎడిట్ క్లిక్ చేస్తే దీన్ని రిఫైన్ చేయడానికి ఉంటుంది. దీన్ని మాడిఫై చేయొచ్చు మనం. సీ హియర్ రిఫైన్. కానీ ఎప్పుడైతే మీరు ఈ సీడ్ని లాక్ చేస్తారో ఈ ఫేస్ అనేది చేంజ్ కాదు. అదే ఫేస్ తోటి లొకేషన్ డిఫరెంట్గానో, లేదంటే ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గానో, సీన్ డిఫరెంట్గానో, చుట్టూ ఉండే ఆబ్జెక్ట్స్ డిఫరెంట్గానో మనం ఒక కొత్త ఇమేజ్ని జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.